సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ యోర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఉన్నతంగా బ్రతకాలని, ఏ కష్టం తెలియకుండా హ్యాపీగా ఉండాలని అందరికీ ఉంటుంది. అలాగని కళ్ళకంటూ కూర్చుంటే సరిపోదు. అందుకు కావాల్సిన శ్రమ చేసి డబ్బులు సంపాదించి కళలు నెరవేర్చుకోవాలి. అదే జీవితం అంటే. అంతేకాని ఈజీ మనీ కోసం దోపిడీలు, దొంగతనాలు చేసి జల్సాలు చేస్తే చట్టాలు మీ చుట్టాలు కాదు. చేసిన అప్పు తీర్చడానికి పైసా కూడబెట్టి 5 లక్షలు జమ చేసి ఇంట్లో పెడితే అదును చూసిన ఆ దొంగ జాదుగాడు హంఫర్ట్ చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో జరిగింది. పరాయి వాళ్ళు రెక్కల కష్టంపై కన్నేసిన ఈ కేటుగాళ్ళు పట్టపగులు బరి తెగించి దోపిడీ చేస్తున్నారు. 1-2 సార్లు దొరకకపోయినంత మాత్రాన అన్ని రోజులు మీవి కావు. ఏదో ఒకరోజు పాపం పండి కాకిలి చిక్కి చెప్పకూడు తినక తప్పదు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పట్టపగలు చోరీ కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించి గుర్తు తెలియని వ్యక్తులు 5,30,000 నగదు, సుమారు ₹1,00,000 విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో బాధితులు వెంకటేశ్వరమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం ఆ కాయల డబ్బులు ఈ ముందు కొట్టినాయి ఆయన మాకు ఇది ఒకసారి 4 లక్షలు 3 లక్షలు అయినాక దేనికి దానికి ఉపయోగిస్తాడు. తాత వెంకటేశ్వరమ్మ, నేను లేని ఊరికి పోయాను. వచ్చే వరకు ఎవరో దొంగలు పడి ఇంట్లో బీరు వాళ్ళ డబ్బులన్నీ తీసుకుపోయారు. చాకరీ చేసుకొని పని చేసుకొని ఏరియా వాళ్ళకి ఇవ్వాల్సి 4 లక్షలు తెచ్చిపెట్టుకున్నాము. తెచ్చిపెట్టుకుంటే ఎవరో తలుపు తీసి బీరువా తాళంగానే ఉంది, పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఒకసాట 4 లక్షలు, ఒకసాట ఏమో 70,000, ఒకసాట 60,000. పట్టాలు, చెవులు కమ్మలు, ఉంగరము. మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు 2 ఉంటాయి. సుఖాలు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండి కష్టాలు రాగానే అర్ధాంతరంగా తను చాలించడం పరిపాటిగా మారింది. జన్మనిచ్చిన ఆ భగవంతుడే ఆయుష్ తీసే వరకు ఈ భూమిపై మనం పోరాటం చేస్తూనే ఉండాలి. అంతేగాని చిన్నపాటి సమస్యకు కాలం చెల్లిస్తున్నారు చాలామంది.
హైదరాబాద్ చందానగర్లో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. 2 చిన్నపిల్లలతో పాటు భార్యాభర్తలు 4 ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు కానీ అప్పులు కానీ ప్రాణాల మీదకి వచ్చేంత పెద్దవి కాకుండా చూసుకోండి. మీరు చేసే తప్పులకు ఏ పాపం తెలియని చిన్నారుల జీవితాలు సైతం మొగ్గులో తుంచేస్తున్నారు. బతికి సాధించే ధైర్యం లేనప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కకుండా ముందే బయటపడే ప్రయత్నం చేయండి. ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు సమస్యలను ఎదిరించలేక వెలకట్టలేని జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. సో మనిషికి ప్రాణం పోయడమే తప్ప ప్రాణం తీయడం కానీ తీసుకునే హక్కు మాత్రం లేదు. చనిపోయి పైలోకాలకు వెళ్ళినా ఈ లోకంలో మీరు దోషులుగానే మిగిలిపోతారు. మంచిగా ఉంటాడు. వాళ్ళు భార్య భర్తలు ఒకసారి ఫోన్ చేసిండు ఇప్పుడు సంవత్సరం క్రితం. ఇట్లా కొరకు నేను ఫ్యామిలీ గొడవలు పెట్టవద్దు, నేను నీ ఏంటి నువ్వే పెద్దవాడు, నా ఇంటికి నేను పెద్దవాడిని, సరే చెప్పుకో అని చెప్పి మా మామగారు కూడా ఫోన్ చేసిన. చూడు వాళ్ళు ఏదో భార్య భర్తలు గొడవ పడుతుంటారు, ఇంటికి మామ మీరు అని చెప్పి నేను చెప్పి చూసిన. అల్లుడు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు అంతేనే అనుకుంటారు, ఇప్పుడు కలుస్తారు. అందుకే ఇంతవరకు దాని మించిన మ్యాటర్ చెప్పారు. ఇప్పుడు మీకు సమస్య సమస్య నాకు ఎవరితో నాకు సమస్య లేదు. సమాచారము ఎవరిది మా చుట్టాలు సస్పెక్ట్ ఫోను రాజు అని నా బావ సంగతి ఇస్తాను. వాళ్ళకు కూడా దగ్గర చుట్టాలు అవుతారు. బావకి జరిగిందంటే తెలియదు. పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని యువత అంతరిక్షంలోకి అడుగు పెడుతుంటే మరికొంతమంది నీచులు మాత్రం అదే టెక్నాలజీని ఉపయోగించి అధోగతి పాలవుతున్నారు. మనిషి మనుగడకు సోషల్ మీడియా ఉపయోగపడాలి, బట్ తాత్కాలిక ఆనందాలతో జీవితాన్ని సర్వనాశం చేసుకున్నారు నేటి యువత. నీలి చిత్రాలు చూస్తూ పట్టుమని 15 ఏళ్ళు వయసు కూడా లేని బాలురు కామాంధులుగా మారుతున్నారు. కడప జిల్లా రాచాపేట గ్రామంలో ఓ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి బాలికపై ఆ గ్రామానికే చెందిన బాలుడు స్కూల్ సమీపానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయానికి అటువైపు వెళ్తున్న మరో బాలుడు తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ బాలికను బెదిరించి అతనితో పాటు మరో 4 అత్యాచారం చేశారు ఆ దుర్మార్గులు. వీరందరి వయసు 14 నుంచి 18 సంవత్సరాల లోపే. బాధ్యత లేకుండా బరితెగించి ఊర్లో ఆంబోతుల్లో తిరుగుతున్న ఆ కామాంధుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. సమాజం చేదరించుకునేలా చీకటి పనులు చేస్తున్న ఈ చీడ పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప జిల్లా గోపవరం మండలం రాచాయిపేట గ్రామంలో 8వ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన బాలురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న బాలుడు రాచాయిపేట స్కూల్ వెలుపల చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అటువైపు నుండి వెళుతున్న మరో బాలుడు అత్యాచార ఘటనను తన మొబైల్లో చిత్రీకరించి ఆ వీడియో ద్వారా బాలికను బెదిరించి మరో 3 బాలులు అత్యాచారం చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బద్వేల్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడ్డ 4 బాలులను కడప ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఎంత పనికిరాని వాడైనా ఒకరోజు మాత్రం అందరి దృష్టిలో హీరో అవుతాడు. అదే అతని పెళ్లి రోజు. అలాంటి పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో కళ్ళ కంటారు. జీవితంలో ఒకేసారి జరిగే ఈ మధుర ఘడియల కోసం సంవత్సరాల కొద్దీ ఎదురు చూసి ఆ రోజును ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా అందరికి జరిగే విషయం. బట్ బాజీ నారాయణ విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే అతని కాళ్ళ పారాన్ని కూడా ఆరకముందే మళ్ళీ పెళ్లిపేటలు ఎక్కే నిత్య పెళ్ళికొడుకు కాబట్టి 1 కాదు 2 కాదు ఏకంగా 4 పెళ్లిళ్ళు చేసుకొని మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న జాదుగాడు అతను. అతని ఆగడాలు గమనించిన మొదటి భార్య ఫిర్యాదుతో గుంటూరు జిల్లాలో దిశ పోలీసులకు చిక్కారు. పిల్లలు బొమ్మలు పెళ్లి చేసుకున్నంత ఈజీగా పెళ్లి చేసుకున్న ఆ కేటిగానికి పోలీస్ స్టేషన్లో 5వ పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు ఆ 4 భార్యలు. ఈ పేరు కొంచెం హైలైట్ చేయండి. ఇంకొక అమ్మాయిలన్నా మోసపోరు. కనీసం ఇంకొక విజ్ఞప్తి చెప్పచ్చా మీ ద్వారా? యాక్చువల్గా పెట్టింది ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి చూడడానికి చాలా చిన్న క్రైమ్ అయినా పెళ్ళి అనిపిస్తుంది జనాలకి, కానీ ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్. ఆ బాధ చేసే వాళ్ళకి విత్ ఎంపతి యూ థింక్ ఇట్ ఈస్ అ రియలీ హీనియస్ క్రైమ్. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 నెలలకే యూఎస్ వెళ్ళాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 1.5 కోటి జీతం అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళని మనం పదే ఎక్కటి బాజీ నారాయణ లెట్ ఇట్ బి. అది ఎందుకు అన్నిసార్లు చెప్తున్నామంటే, కనీసం ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు దయచేసి తల్లిదండ్రులకి పిల్లలకి మనవి, ఆ అమ్మాయి కూడా టీసీఎస్లో జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయితో జాబ్ కూడా మానిపించేశాడు ఇతను. అండ్ ఇంకొక కండిషన్ పెట్టాడు, ఇతను ఆ వైఫ్ ఫస్ట్ కంప్లైనెంట్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పనిచేయాలంట. వచ్చిన డబ్బు మొత్తం వీళ్ళ బాబాయ్ గారికి ఇచ్చేయాలంట, శాలరీ మొత్తం. అండ్ ఇంకోటి ఏం చేశాడు, ఒక మెయిల్ కూడా పెట్టాడు వాళ్ళ కంపెనీకి. ఆ కంపెనీ పేరు ఏంటంటే క్రోనస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, లావెల్ సిటీలో ఉంటుంది, యూఎస్ఏ. అక్కడికి ఒక మెయిల్ పెట్టాడు ఏమని, వాళ్ళ భార్య చనిపోయిందని. కంప్లైంట్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఫస్ట్ మనకి ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్ అమ్మాయి, నా భార్య చనిపోయింది, నాకు సెలవు కావాలని పెట్టాడు కంపెనీకి మెయిల్. దట్స్ క్రూకెడ్ హీస్. సో ఇక్కడ కట్నం 50 లక్షలు తీసుకున్నాడు, 20 తులాల దాకా బంగారు తీసుకున్నాడు, పెళ్లి చేయించుకున్నాడు. అక్కడ ఎవరో అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయికి 1.5 కోటి వస్తుంది. సో కొంచెం థింక్ చేస్తే ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి కండిషన్ పెట్టాడు, నువ్వు జాబ్ చేయాలనుకుంటే 6 ఇయర్స్ వరకు నువ్వు జాబ్ చేయాలి, చేసి నీ జీతం నా జీతం కూడా నువ్వు అడగకూడదు, ఇద్దరు జీతం బాబాయ్ గారికి పంపించాలి, వాళ్ళ బాబాయ్కి. ఆయన పేరు దుర్గారావు. చూపించడం జరిగింది, డిలీట్ చేయడం కూడా జరిగింది వెంటనే. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.